ఒకచోట గ్రిల్ శాండ్విచ్ అమ్ముకుంటున్న ఉమా అనే చుక్కలాంటి అమ్మాయి దగ్గరికి పంతులు పురుషోత్తం సుశీల అనే పెద్దావిడని తీసుకుని వచ్చాడు. ఉమా వాళ్ళని చూసి వినయంగా, పంతులు గారు నమస్తే, రండి అలా కూర్చోండి అని చెప్పి అక్కడ ఉన్న ఒక చెక్క బెంచిని చూపిస్తుంది. కళ్యాణమస్తు తల్లి, నాకు ఈ సుశీల అమ్మగారికి 2 గ్రిల్ శాండ్విచ్లను పంపించు తల్లి అని వెళ్లి బెంచి మీద కూర్చున్నాడు. ఉమా ఇష్టంగా కష్టపడుతూ గ్రిల్ శాండ్విచ్లని చేస్తూ ఉండటం సుశీల గమనిస్తుంది. పంతులు సుశీలకి వినిపించేలా, అమ్మగారు, నేను చెప్పిన పేరింటి అమ్మాయి తనేనండి. మీరు నచ్చి మెచ్చితే మీ కోడలిగా వస్తుంది. మీరనుకున్నట్టుగా తనకు వచ్చిన గ్రిల్ శాండ్విచ్ ని అమ్ముకుంటూ డబ్బులు సంపాదించి పెడుతుంది. మీ అబ్బాయి సంపాదనకు తన సంపాదన జోడిస్తుంది. ఇప్పుడప్పుడే నా కోడలని అనకు పంతులు. చూడ్డానికి అమ్మాయి చక్కని చుక్కలా చాలా అందంగా ఉంది. కానీ ఆ అమ్మాయి చేస్తున్న గ్రిల్ శాండ్విచ్ ని ఎలా చేస్తుందో, రోజు ఎంత సంపాదిస్తుందో కూడా తెలుసుకోవాలి కదా. అమ్మా, మీరు మరీ పక్కా కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు. ఎవరైనా ఇంటికొచ్చే కోడలు ఇంటి పని వంట పని చేసుకుంటూ బుద్ధిగా ఇంటి పట్టున ఉండాలని కోరుకుంటారు. తమరందుకు భిన్నంగా ఉన్నారు. పంతులు గారు, తమరు కొంచెం నోరు మూసుకోమని చెప్తున్నారని నాకు అర్థమైందమ్మగారు. నేను మూసుకుంటున్నాను, మీరు కానివ్వండి. ఇలా చూడమ్మాయ్, నీ పేరేంటి? ఉమా అండి. ఉమా, నీ అందానికి తగ్గట్టుగా ఉంది పేరు. చాలా థ్యాంక్స్ అండి. ఉమా, నువ్వొక్కదానివే కష్టపడుతున్నావు, నీకమ్మా నాన్న లేరా? ఉన్నారండి. నాన్న కూలి పనికి వెళ్తాడు, అమ్మ నాకు సాయంగా ఉంటుంది. మరెక్కడా కనిపించట్లేదు మీ అమ్మ? తాగటానికి నీళ్ళైపోయాయండి, తీసుకురావడానికి వెళ్ళింది. మీరడిగిన గ్రిల్ శాండ్విచ్లు రెడీ అయ్యాయి, ఇస్తాను అని చెప్పి గ్రిల్ శాండ్విచ్లని వాళ్ళకిచ్చింది ఉమా. పంతులు సుశీల ఇద్దరూ ఉమా చేసిన గ్రిల్ శాండ్విచ్లు తింటుంటారు. ఉమా తన తల్లి కోసం దిక్కులు చూస్తుండగా, ఉమా, నువ్వు చేసిన గ్రిల్ శాండ్విచ్లు చాలా రుచిగా ఉన్నాయి. రోజుకెంత సంపాదిస్తావు? అన్ని ఖర్చులు పోయిన తరువాత 1000 రూపాయలు మిగులుతాయండి. మీరేమనుకోనంటే నేనొక మాట అడగనా? మీరెవరో తెలీదు గాని నా గురించిన వివరాలడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఎందుకో నేను తెలుసుకోవచ్చా అని నువ్వు నన్ను అడగాలనుకుంటున్నావు కదా? అవునండి. మీ అమ్మొచ్చిన తరువాత తెలుస్తుందిలే ఉమా. నువ్వు నీ పని చేసుకో, నేను మీ అమ్మతో మాట్లాడతాను. అప్పుడు నేనెందుకొచ్చానో నీకు తెలుస్తుంది అని చెప్తుండగా ఉమా తల్లి పార్వతి నీళ్ల క్యాన్ ఎత్తుకొని వచ్చి అక్కడ పెట్టింది. గ్రిల్ శాండ్విచ్ తింటున్న పంతులుని చూసి దండం పెట్టింది. అరే పంతులుగారా, నమస్తే పంతులుగారు. నమస్తే తల్లి, మీ కోరిక తొందరలోనే నెరవేరుతుంది. ఈ అమ్మగారి పేరు సుశీల, మీతో మాట్లాడ్డానికొచ్చింది. ఇద్దరూ అలా వెళ్ళి మాట్లాడుకోండి. విషయం ఏమిటన్నది అర్థం చేసుకోండి. ఒక మాటకి రండి, మిగతా వ్యవహారమంతా నేను నడిపిస్తాను అని చెప్పగానే సుశీల పార్వతి అక్కడి నుండి కొంచెం దూరం వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ఉమా పంతులుగారిని చూస్తూ, పంతులుగారు, అబ్బాయి ఏం చేస్తుంటాడు? గుమాస్తాగా చేస్తుంటాడు తల్లి అని చెప్పి నాలిక కరుచుకున్నాడు పంతులు. అయితే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన పెద్దావిడ అబ్బాయి తల్లిగారన్నమాట, అంతేనా? నన్ను చూసినట్టు ఉంటుంది, నా సంపాదన తెలుసుకున్నట్టు ఉంటుందని ఇంటికి రాకుండా ఇక్కడికొచ్చింది కదా పంతులుగారు? అవును తల్లి. చూస్తుంటే డబ్బు మనిషిలా ఉంది. ఇక ఈ అమ్మగారి కొడుకెలా ఉంటాడో, ఈ అమ్మగారి భర్తగారెలా ఉంటారో. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు తల్లి. డబ్బు మనుషులు కారు, మంచివాళ్లు, మర్యాదస్తులు. వాళ్లకి పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. అయినా నేను అమ్మగారు అని పిలుస్తూ గౌరవిస్తున్నానంటే వాళ్ళెంత మంచివాళ్ళో ఆలోచించు ఉమా అని పంతులుగారు చెప్తుండగా పార్వతీ సుశీల నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉమ దగ్గరికొచ్చారు. వాళ్లనలా చూసిన పంతులుగారు సంతోషించారు. ఇద్దరినీ చూస్తుంటే సయోధ్య కుదిరినట్టుగాని అనిపిస్తుంది. పెళ్లి చూపులెప్పుడనుకుంటున్నారు? రేపు ఆదివారం. అబ్బాయికి సెలవు, ఇంటి దగ్గరే ఉంటాడు కాబట్టి రేపు పెళ్లి చూపులు పెట్టుకుందాం. అబ్బాయి అమ్మాయి నచ్చుకుంటే పెద్దవాళ్లం మనం మాట్లాడుకోవచ్చు, పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఏమంటారు పార్వతొదినా? మీరు చెప్పిన మాట నేను కాదంటాను వదినా. సాయంత్రం మీ అన్నయ్య కూలీ పని నుండి ఇంటికొస్తాడు. విషయం చెప్పి నేను ఫోన్ చేయిస్తాను. సరేనా వదినా? సరే వదినా. వదినా వదినా అనుకుంటున్నారంటే సగం పెళ్ళైపోయినట్టే. అమ్మాయి ఉమా, నీకు కళ్యాణ గడియ వచ్చింది తల్లి. రేపు అబ్బాయిని తీసుకుని పెళ్లి చూపులకొస్తాం. పదండమ్మగారు
అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటే ఉమా అడ్డుపడింది. ఆగండి పంతులు గారు. ఏం తల్లి, మరొక గ్రిల్ శాండ్విచ్ ఇచ్చుకుంటావా? ఇచ్చిన గ్రిల్ శాండ్విచ్లకు డబ్బులు పుచ్చుకుంటాను. ఇవ్వండి 100 రూపాయలు. పంతులు గారిని, బాగా తెలిసిన వాడిని, నా దగ్గర కూడానా? తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంటికి రండి. మీకిష్టమైన పప్పు ఆవకాయ చేసి కడుపు నిండా అన్నం పెట్టి సంతోషంగా పంపిస్తాను. ఇది వ్యాపారం. ఇక్కడ ఏ బంధము చూడను. అసలు నాకు బంధాలు గుర్తురావు. 100 రూపాయలు ఇవ్వండి అని ఉమా చెప్పగానే సుశీల నవ్వుకుంటూ, అందమో వ్యాపారమే అనుకున్నాను, గడుసుతనం కూడా ఉందన్నమాట. అలాగే ఉండాలి. ఎప్పుడు ఏది వాడాలో అది వాడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. నువ్వు నాకు నచ్చావుమా. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం అని చెప్పి సుశీల డబ్బిస్తుంది. ఉమా ఆ డబ్బు తీసుకుంటుంది. సుశీల పంతులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరుసటి రోజున ఉమా ఇంట్లో మాధవ్, ఉమాలకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెద్దవాళ్లు. ఉమా మాధవ్లు ఒకరినొకరు చూసుకున్నారు, నచ్చుకున్నారు. పెద్దవాళ్లు కూడా అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకున్నారు. మంచి రోజున పంతులు పురుషోత్తం ఉమా మాధవ్లకి పెళ్లి చేస్తాడు. అప్పగింతలయ్యాక ఉమా అత్తగారింట్లో అడుగుపెట్టింది. ఇలా చూడు ఉమా, ఇక ఇది నీ ఇల్లు. ఈ ఇంటికి నువ్వే మహారాణివి, నువ్వే చెలికత్తవి, నువ్వే యజమానురాలివి, నువ్వే పనిదానివి. అన్నింట్లో అనువుగా ఉంటూ జాగ్రత్తగా గ్రిల్ శాండ్విచ్ వ్యాపారం చేసుకుంటూ చక్కగా కాపురం చేసుకో. మనవడిని మనవరాలిని ఇస్తే వాళ్ళని చూసుకుంటూ మా శేష జీవితం గడిపేస్తాం. అంటే మీరు పాములాగా మారిపోతారా అత్తయ్యా అని ఉమా అనగానే సుశీల భర్త మోహన్ రావు పగలబడి నవ్వుతాడు. నేను పాములాగా మారటమేమిటే కోడలా? శేషం అన్నారు కదా, అందుకే అత్తయ్యా. శేషం కాదే, శేష జీవితం అంటే ముసలి జీవితం అన్నమాట. సరే అత్తయ్యా. మరొక ముఖ్యమైన విషయం కోడలా, నేను కూడా మీ అందరితో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానత్తయ్యా. అందరమున్నాం కదా కోడలా, చెప్పు. ఏ విషయం గురించి నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు? ఆ విషయం ఏమిటో చెప్పు. నువ్వు చెప్పిన తరువాత నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం గురించి చెప్తాను. అత్తయ్య, మావయ్య, నేను గ్రిల్ శాండ్విచ్ అమ్ముతున్నాను కదా, అందులో నుండి సగం సంపాదన మా అమ్మ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. ఏమంటారు? వద్దు కోడలా, అందుకు నేను ఒప్పుకోను. నేను మాట్లాడాలనుకున్న విషయం కూడా నువ్వు గ్రిల్ శాండ్విచ్ చేసి సంపాదిస్తున్న డబ్బు గురించే అని అత్త సుశీల చెప్పగానే కొత్త కోడలు ఉమాకి కోపం వచ్చింది. మీరు డబ్బు మనుషులు కారని పంతులు గారు చెప్పారు. అది తప్పన్నమాట. మీరు ఖచ్చితంగా డబ్బు మనుషులని ఇప్పుడే నాకు అర్థమైంది. ఇప్పుడు నా దగ్గర డబ్బులుంటే లాక్కునేవాళ్లు కదా. లేదు కోడలా, పంతులు గారు మా గురించి చెప్పింది నిజం కాదు. మేము డబ్బు మనుషులమే. మాకు డబ్బు కావాలి. డబ్బు సంపాదించే కోడలే కావాలని నేను పంతులతో చెప్పాను. అదే నీకు చెప్పుంటాడు. ఉమా, మా అమ్మ అలా ఎందుకు చెప్పిందో నీకు అర్థమయ్యేలా చెప్తాను అని చెప్పి లోపలికి వెళ్లి ఫ్రేమ్ కట్టి ఉన్న అందమైన ఇంటి ఫోటోని తీసుకుని ఉమా దగ్గరికొచ్చాడు. ఉమా ఆ ఇంటిని చూసింది. ఈ ఇల్లెవరిది? ఇదే మన ఇల్లు. నేను చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఆ ఇంటిని చంద్రశేఖర్ అనే వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చారు. అప్పటి నుండి కొంత కడుతూ వస్తున్నాం. కానీ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కోడలా, ఆ చంద్రశేఖర్ ఇచ్చిన గడువు దగ్గర పడుతుంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆయన బాబు సంపాదనకు వచ్చే కోడలి సంపాదన తోడైతే అనుకున్న సమయంలోగా చంద్రశేఖర్కి డబ్బు కట్టేసి ఆ ఇంటిని సొంతం చేసుకోవచ్చు. అవును కోడలా, బాబు మీ అత్తయ్య చెప్పింది నిజమే అని చెప్పగానే ఉమాకి విషయం మొత్తం అర్థమైంది. వాళ్ళని అర్థం చేసుకుంది. సరే అత్తయ్య, సమస్య చెప్పారు కదా, సాల్వ్ చేసే దిశగా నేను మీకు సాయం చేస్తాను. మనం గడువులోపే డబ్బు సంపాదించి మన ఇంటిని మనం సొంతం చేసుకుందాం. మీరు అధైర్యపడకండి, నేనున్నాను కదా అని ధైర్యం చెప్పింది. అందరూ సంతోషిస్తారు. అందుకే కోడలా, నువ్వు మీ అమ్మ వాళ్ళకి డబ్బిస్తానంటే వద్దని చెప్పాను. మన ఇల్లు మనకి తిరిగొస్తుంది కదా, అప్పుడు వాళ్ళనిక్కడికి తీసుకురా కోడలా. అందరం కలిసి ఆ ఇంట్లోనే ఉందాం అని సుశీల చెప్పగానే ఉమా సంతోషించింది. ఇక అప్పటి నుండి అత్త సాయంతో కోడలు గ్రిల్ శాండ్విచ్ అమ్ముతూ ఉంటుంది. ఆ డబ్బులు సుశీలకిస్తుంది. కొన్నాళ్లకు డబ్బులు సంపాదించి తమ ఇంటిని సొంతం చేసుకుంటారు. అందరూ కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంలా ఆనందంగా ఉంటారు. ఏంటే చిన్న కోడలా, ఈ కూరలో ఉప్పు లేదు, కారం లేదు. కాస్త వంట చేసేటప్పుడు రుచి చూసుకోవాలి కదా.
అంటూ రాధమ్మ తన చిన్న కోడలికి వంటలు బాగోలేవని చెప్పగా అప్పుడు చిన్న కోడలైన సరస్వతికి కోపమొచ్చి, ఏంటత్తయ్యా, మీ పెద్ద కోడలొండితే ఏ వంక పెట్టకుండా తింటారు గాని నేనుండి పెడితే మాత్రం అష్టవంకలు పెడతారే నా వంటకు. ఎంతైనా మీకు మీ పెద్ద కోడలంటేనే ఇష్టంలే అంటూ మూతి తిప్పుకుంటూ ఉంది. సరస్వతి మాటలకు ఏం చెప్పాలో అర్థం కాలేదు రాధమ్మకి. ఇప్పుడు నేనేమన్నాననే చిన్న కోడలు పెద్ద కోడలు అని మాట్లాడుతున్నావు. నాకొకరు ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. నాకు మీరిద్దరూ సమానమే. అవునవును, తెలుస్తూనే ఉంది. మీరు తననెలా చూస్తున్నారో నన్నెలా చూస్తున్నారో అంటూ అలిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది చిన్న కోడలు. సరస్వతికి ఆ ఇంటి పెద్ద కోడలైన పూజ అంటే చాలా అసూయ. ఎప్పుడు కూడా సరస్వతి పూజ గురించి అందరికి చెడుగా చెప్తూ ఉండేది. ఒకరోజు ఇంటి పక్కనే ఉన్న వెన్నెల రాధమ్మ ఇంటికి వచ్చింది. రాధమ్మగారు, రాధమ్మగారు, ఉన్నారా ఇంట్లో అని పిలుస్తుండగా ఇంట్లో నుండి చిన్న కోడలు సరస్వతి బయటకొచ్చింది. ఏంటి పిన్ని, ఏం కావాలి? మీ అత్తయ్య లేదా సరస్వతి? లేదు, బయటికెళ్ళింది. ఇంతకీ ఏ పని మీదొచ్చారేంటి? ఏం లేదు సరస్వతి, ఇంటికి చుట్టాలొచ్చారు. మా ఆయనేమో ఇంట్లో లేరు. ఇంట్లో రైస్ అయిపోయాయి. కొద్దిగా రైస్ ఉంటే ఇస్తావా? మళ్ళీ మా ఆయన రాగానే కొనేసిస్తాను అంటూ ఇబ్బంది పడుతూ అడిగింది వెన్నెల. అప్పుడు సరస్వతి, మా ఇంట్లో రైస్ 2 రోజులకి సరిపోయేలా ఉన్నాయి పిన్ని. మేమే వెళ్ళి కొనాలనుకుంటున్నాం. అయినా అసలు అన్నీ అయిపోయే వరకు ఎలా చూశారు పిన్ని? పైగా బాబాయ్ గారు కూడా లేరంటున్నారు. ముందు జాగ్రత్త ఉండద్దు అంటూ సరస్వతి వెన్నెలని ఎత్తి పొడిచేలా మాట్లాడింది. దాంతో వెన్నెల బాధపడుతూ, సరస్వతి, ఏదో పక్కింటి వాళ్ళం కదా అని అవసరానికొచ్చాను, అంతేగాని నీతో మాటలు పడడానికి రాలేదు అంటూ వెన్నెల బాధపడుతూ వెళ్ళిపోతుండగా తనకి పెద్ద కోడలైన పూజ ఎదురైంది. పూజ వెన్నెలని చూసి, పిన్నిగారు, ఏంటి మా ఇంటి నుండొస్తున్నారు? ఏం లేదులే పూజ అంటూ చెప్పింది. కాని వెన్నెల మాటని బట్టి ఏదో జరిగిందని కనిపెట్టింది పూజ. ఏంటి పిన్ని, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? నాకు చెప్పరా అంటూ పూజ చాలా మృదువుగా అడిగింది. అప్పుడు వెన్నెల జరిగిన విషయమంతా చెప్పింది. అప్పుడు పూజ, అయ్యో, అదేదో అలా తెలియక మాట్లాడిందిలే పిన్ని. దాని మాటలేం పట్టించుకోకండి. రండి పిన్ని, నేనిస్తాను కదా అని చెప్పి వెన్నెలకి కావలసిన వస్తువులన్నీ ఇచ్చి పంపింది పూజ. ఇదంతా చూసిన సరస్వతి కోపంగా ఉంది. రాధమ్మ ఇంటికి రాగానే, ఏమే చిన్న కోడలా, బాగా ఆకలవుతుంది, కొద్దిగా భోజనం పెట్టవే అంటూ అడిగింది. అప్పుడు సరస్వతి కోపంగా, పెడతా. నేనేమో మీకు భోజనం పెట్టి అది బాగోలేదు, ఇది బాగోలేదు అని మీ చేత తిట్టించుకుంటాను. కాని మీ పెద్ద కోడలు మాత్రం ఊరందరికీ దానాలు ధర్మాలు చేస్తూ అందరి దృష్టిలో తను పెద్ద ధర్మాత్మురాలని పేరు తెచ్చుకుంటుంది. అబ్బా, మళ్ళీ ఏమైందే అని తలపట్టుకొని అడిగింది రాధమ్మ. అప్పుడు సరస్వతి జరిగిన విషయమంతా చెప్పింది. అప్పుడు రాధమ్మ, తను చేసిన దాంట్లో తప్పేముందే? ఎవరైనా సాయం కోసం వస్తే మన దగ్గరుంటే ఇచ్చి పంపాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని నోటికేదొస్తే అది మాట్లాడకూడదు అంది రాధమ్మ. అప్పుడు సరస్వతి, నేనేమన్నానత్తయ్యా? నేనేమీ అనలేదు. మా ఇంట్లో కూడా లేవని చెప్పానంతే అంటూ నీళ్లు నములుతూ ఉంది చిన్న కోడలు సరస్వతి. చిన్న కోడలా, నాకా వెన్నెల అంతా చెప్పింది లేవే. నీకు నలుగురికి పెట్టే గుణం లేదు. పూజ అలా కాదు. ఎవరైనా ఆపదలో ఉన్నారని గాని, ఎవరికైనా సాయం కావాలని గాని తనకి తెలిస్తే తనకి చేతనైనంత సాయం చేసేస్తుంది. నువ్వింకెప్పుడు నా దగ్గర తన గురించి మాట్లాడకు అని గట్టిగా సమాధానమిచ్చింది రాధమ్మ. ఇలా ప్రతి విషయంలో పూజ అందరిలో మంచి పేరు సంపాదించుకోవటం చిన్న కోడలు సరస్వతికి అస్సలు నచ్చేది కాదు. ఈ పూజ వల్ల నాకు రోజు అవమానాలే. అసలు ఈ పూజ ఇంట్లో లేకపోతే నాకసలు ఇన్ని అవమానాలు ఉండేవే కావు. ఎలాగైనా సరే ఈ పూజని ఇంటి నుండి బయటకి పంపించేయాలి అని అనుకుంటూ ఉంది సరస్వతి. ఒకరోజు పూజ సరస్వతి కోసమని ఒక బంగారు చైన్ చేయించి తనకి గిఫ్ట్గా ఇచ్చింది. అప్పుడు సరస్వతి ఆ చైన్ చూసి, నాకెందుకు ఈ చైన్ ఇస్తున్నావు అంటే నేను చెయ్యి చాపి అడుక్కునే దానిలా కనిపిస్తున్నానా? నా దగ్గర బంగారు చైన్ కొనుక్కునే డబ్బు కూడా లేవనుకుంటున్నావా అంది చిన్న కోడలు. ఆ మాటలకి పూజ ఆశ్చర్యపోయింది. తనకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అయ్యో, అలా ఎందుకు అనుకుంటున్నావు సరస్వతి?
నేనెప్పటి నుండో నీకొక గిఫ్ట్ ఇద్దామనుకున్నాను. అందుకే చైన్ తెచ్చాను. ఎందుకు నాకు గిఫ్ట్ ఇవ్వటం? అంటే నాకిలా ఏదో ఒకటిచ్చి నువ్వు చాలా మంచిదానివి, నేను మాత్రం చాలా చెడ్డదాన్ని, నా చేతి నుండి ఉప్పు కూడా పక్క వాళ్ళకి పెట్టను అని అందరికీ తెలిసేలా చేయడానికా? అంటూ సరస్వతి నోటికెంతొస్తే అంత మాట్లాడుతూ ఉంది. ఆ మాటలకు పూజ చాలా బాధపడింది. సరస్వతి అంతటితో ఆగకుండా పూజ గురించి అందరి దగ్గర చెడుగా చెప్పటం మొదలెట్టింది. సరస్వతి కూరగాయలు కొనడానికి వెళ్ళినా సరే అక్కడి వారితో, అయ్యో కొన్ని మంచి కూరగాయలు ఇవ్వండి, లేదంటే మా అక్క అస్సలు ఊరుకోదు, మళ్ళీ నాకు కనీసం కూరగాయలు కూడా కొనటం రాదా అని తిడుతుంది. అవునా, పూజ అలాంటి అమ్మాయి కాదే. అయ్యో, బయటి వాళ్ళ దగ్గర అలా నటిస్తుంది గాని ఇంట్లో చూడాలి మీరామెని. మా అత్తయ్యని తన గుప్పిట్లో ఉంచుకొని ఆట ఆడుకుంటుంది. తనకి నచ్చని పని మేమేదైనా చేశామంటే చాలు మాకు భోజనం కూడా పెట్టదు. ఇలా సరస్వతి తన నోటికేదొస్తే అది చెప్తూ అందరూ పూజని తిట్టుకునేలా చేస్తుంది. కొద్ది రోజుల్లోనే ఊళ్ళో అందరికీ పూజ మీద ఒక చెడు అభిప్రాయం మొదలైంది. పూజ ఎక్కడికెళ్ళినా కూడా తననొక తప్పు చేసిన మనిషిలా చూస్తూ దూరం పెడుతున్నారు. అది చూసి పూజకి ఏమీ అర్థం కాదు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు సరస్వతి రోడ్డు మీద వెళ్తూ ఉండగా తనకి యాక్సిడెంట్ అయింది. డాక్టర్ గారు, మా సరస్వతికి ఏమీ కాలేదు కదా అంటూ కంగారు పడుతుంది పూజ. అప్పుడు డాక్టర్, మీ సరస్వతి ప్రాణాలకేం భయం లేదు, కానీ తన కుడికాలు విరిగింది. అలాగే తను ఒక నెల రోజులు బెడ్ మీదే ఉండాలి. తనని ఒక చిన్నపిల్లలాగా చూసుకోవాలి అంటూ చెప్పాడు డాక్టర్. అలాగే డాక్టర్, మీరు చెప్పినట్టుగానే చూసుకుంటాను అని చెప్పి సరస్వతిని ఇంటికి తీసుకెళ్ళింది పూజ. ఇక ఆ రోజు నుండి పూజ సరస్వతిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది. సరస్వతిని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటుంది. సరస్వతి, నీకేం కావాలన్నా నన్ను పిలు, క్షణంలో నీ ముందుంటాను, సరేనా అంటూ చెప్పింది. పూజ రోజు రాత్రి సరస్వతి బెడ్ పక్కనే కింద పడుకుంటూ రాత్రిపూట తన బాగోగులు చూసుకుంటూ ఉండేది. అవన్నీ చూసిన సరస్వతికి తను పూజ పట్ల ప్రవర్తించిన తీరు గుర్తొచ్చింది. అక్క, నన్ను క్షమించక్క, నీ మంచి మనసుని అర్థం చేసుకోకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ గురించి నేను ఎంతో మందికి చెడుగా చెప్పాను, కానీ నువ్వు మాత్రం నన్నొక అమ్మలా చూసుకుంటున్నావు. నీ ప్లేస్లో నేనుంటే మాత్రం నీలా ఇంత సేవ చేసేదాన్ని కాదు, నన్ను క్షమించక్కా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సరస్వతి కోలుకున్న తరువాత తను పూజని ఎంతో గౌరవించటం మొదలెట్టింది. తరువాత వాళ్ళిద్దరూ తోటి కోడళ్లలా కాకుండా మంచి అక్క చెల్లెళ్లలా కలిసిమెలిసి ఉన్నారు.